మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాన్ దిశను మార్చుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది మొంతా సైక్లోన్. తుఫాన్ తీరం దాటే వరకు అత్యంత కీలకం. తీరాన్ని దాటడానికి 4 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. రాజోలు అల్లవరం మధ్య రాత్రి 11:30 గంటల తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే భీకర గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి అక్కడక్కడ చెట్లు విరిగిపడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాన్ దిశను మార్చుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది మొంతా సైక్లోన్. తుఫాన్ తీరం దాటే వరకు అత్యంత కీలకం. తీరాన్ని దాటడానికి 4 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. రాజోలు అల్లవరం మధ్య రాత్రి 11:30 గంటల తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే భీకర గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి అక్కడక్కడ చెట్లు విరిగిపడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాన్ దిశను మార్చుకుంది. కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది మొంతా సైక్లోన్. తుఫాన్ తీరం దాటే వరకు అత్యంత కీలకం. తీరాన్ని దాటడానికి 4 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. రాజోలు అల్లవరం మధ్య రాత్రి 11:30 గంటల తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే భీకర గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి అక్కడక్కడ చెట్లు విరిగిపడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. మొంతా తుఫాన్ బీభత్సంతో మచిలీపట్నంలో నేలకూలుతున్న భారీ వృక్షాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి తొలగిస్తున్నారు. చిలకలపూడి బీచ్, మంగినపూడి బీచ్ ప్రాంతాల్లో కూలిన చెట్లను తొలగిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎఫెక్టు కృష్ణా జిల్లా మచిలీపట్నం మీద అయితే స్పష్టంగా ఆ ప్రభావం కనబడతా ఉంది. ఈదురుగాలుల తాకిడికి పెద్ద ఎత్తున వృక్షాలన్నీ కూడా మచిలీపట్నం వ్యాప్తంగా అటు మంగినపూడి బీచ్ కానీ చిలకలపూడి వెళ్లే దారిలో కానీ ప్రధాన రహదారి మీద అటు విద్యుత్ స్తంభాలతో పాటు భారీ వృక్షాలన్నీ కూడా నేలకి కూలిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. వెంటనే కూడా అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ భారీ వృక్షంతో పాటుగా ట్రాన్స్ఫార్మర్ మీద పడినటువంటి ఏదైతే విద్యుత్ స్తంభం ఉందో దానివల్ల విద్యుత్ వైర్లు, హైటెన్షన్ వైర్లన్నీ కూడా నేలకి ఒరిగిన పరిస్థితి కూడా ఉంది. వీటి వల్ల పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి. అయితే విద్యుత్ సరఫరా మొత్తాన్ని కూడా ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి అధికారులు కూడా నిలిపివేసిన నేపథ్యంలో ఎటువంటి
ప్రమాదం నెలకొనలేదు. ఈ నేపథ్యంలో వెంటనే అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే రంగంలోకి దిగాయి. ఏదైతే వృక్షాలు కూలిపోతున్నాయి వాటన్నిటిని కూడా రంపాల సాయంతో వాటన్నిటిని కూడా కట్ చేసి అంతరాయం అనేది కలగకుండా, అంటే ఉదయం సమయానికల్లా ఈ పెద్ద ఎత్తున భారీ వృక్షం తొలగించాలంటే కొంత సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని వెంటనే క్లియర్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే వీటి వల్ల రేపు ఉదయం మళ్ళీ ఈ ప్రధాన రహదారులు కావడంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోతాయి. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వెంటనే యాక్షన్ ప్లాన్లోకి దిగాక మనకి స్పష్టంగా విజువల్స్లో కూడా కనపడతా ఉంది. ఈ వృక్షం కూలి కూడా 20 నిమిషాల లోపుగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చిన పరిస్థితి చూడొచ్చు. పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా తొలగించడానికి యాక్షన్ ప్లాన్తో అయితే అధికారులు సిద్ధమయ్యారు. ఎంతసేపు సమయం పడు, హౌ మచ్ టైం టు టేకెన్ ఫర్ క్లియరెన్స్? ఇది ఒక అరగంటలో క్లియర్ అయిపోతుంది. మేము చేరుకున్నాం. ఇంతవరకు మేము మంగినపూడి బీచ్ రోడ్లో 15 చెట్లు వరకు కట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఎస్పీ ఉన్నారు సార్, ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు? వృక్షాలన్నీ కూడా ప్రధాన రహదారుల మీద కూలిపోయినాయి. ఇంత గాలి వచ్చినప్పుడు జనరల్గా పడిపోవడం నార్మల్ అండి. అన్ని చోట్ల ఇదిగో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఇదే కాకుండా మాకు ఆల్రెడీ ఈచ్ సబ్ డివిజన్, అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీరాజ్, మా వాళ్ళ దగ్గర కూడా ఈ పవర్ కట్టర్స్ అనేవి అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ పడిపోయినా కూడా వెంటనే ఇమీడియట్గా కట్ చేసి రిస్టరేషన్ అయితే జరుగుతుంది. 6 నుండి కూడా ఈ తీవ్రత ఎక్కువగా ఉండి స్తంభాలు కానీ అదేవిధంగా చెట్లు కానీ పడిపోతున్నాయి. ఎన్ని మన లిమిట్స్లో ఇప్పటి వరకు చెట్లు ఏ ఏ ప్రాంతాల్లో కూలినాయి అనేది ఏమన్నా ఐడెంటిఫికేషన్ అయింది? అలా చెట్లు ఎన్ని కూలుతున్నాయి అన్న దాని మీద వీ డోంట్ కీప్ ఏ రెగ్యులర్ కౌంట్ ఆఫ్ దట్. అది జనరల్గా అన్ని చోట్ల యాజ్ ఇఫ్ ఈవెన్ వీన్ వీఆర్ స్పీకింగ్ ఆల్సో దే ఆర్ ఫాలింగ్. చాలా చెట్లు కూల్ ఉంటాయి ఈ పాటికి. అవన్నీ నార్మల్ కట్ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ 1-2 hours వీ కెన్ కొలైట్ అనమాట. అది ఎన్నింటి దాకా అనేది ఏమన్నా ఉందా సార్ దీని ఎఫెక్ట్ మనకి పడేది? సముద్ర తీరం దాటే దానికి సంబంధించి జనరల్గా తీరం దాటిన తర్వాత బలహీన పడతాయండి. తీరం దాటడానికి మేబీ ఇంకో 5-6 hours డ్యూరేషన్లో దిస్ విల్ కంటిన్యూ. ఈవెన్ టిల్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఇట్లాంటి సిమిలర్ ఉండొచ్చు. వీఆర్ అడ్వైజింగ్ పబ్లిక్ టు స్టే ఇండోర్స్. అంతా కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసేటట్టు వీఆర్ అడ్వైజింగ్. కరెంట్ కూడా ఆల్రెడీ తీసాం కాబట్టి ఎప్పటికి మళ్ళీ రీస్టోర్ అయ్యే అవకాశం ఉంది సార్? రేపు ఉదయానికి ఏమన్నా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుద్దా సార్ బందర్ కానీ ఇతర ప్రాంతాల్లో? అవుతుందండి. వీలైనంత వరకు వీలైనంత ఫాస్ట్గా రిస్టోర్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దే ఆర్ ట్రయింగ్. బికాజ్ ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు కీప్ పబ్లిక్ ఇన్ ఇన్కన్వీనియన్స్. ఎట్ ది సేమ్ టైం ఇంత విండ్ ఇది ఉన్నప్పుడు ఇంకా అది తాకిడి ఉంటుంది అని అన్నప్పుడు వీ కాంట్ కీప్ ద పవర్ లైన్స్ అన్నది. ఇప్పుడు పడిపోయినాయి. దిస్ వుడ్ హ్యావ్ బీన్ ఎ మేజర్ ఇష్యూ ఇఫ్ పవర్ వాజ్ దేర్. బట్ ఫార్చునేట్లీ పవర్ అంతా తీసేసి ఇట్లా ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి దేర్ వోంట్ బీ ఎనీ ఇష్యూ. ఇది మొత్తంగా అయితే పూర్తి స్థాయిలో ఈ తుఫాను ప్రభావిత ప్రాంతమైనటువంటి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ చెట్లు కూలిన ప్రాంతాలకు వెంటనే వెళ్ళి వాటన్నింటిని కూడా తొలగించే ప్రక్రియ అటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్నాయి. అదేవిధంగా పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో కూడా వాటిని తొలగించే ప్రక్రియ చేపడతా ఉన్నాం. ఇక విద్యుత్ సరఫరాకి సంబంధించి వీలైనంత త్వరగా రీస్టోర్ చేయడానికి అన్ని పనులు కూడా చేస్తున్నామని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీ అయితే చెప్తా ఉన్నారు.